వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు మార్నింగ్ చెప్పాను కదండి, రేపు మధ్యాహ్నం సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ ఉంది. అందరిని రమ్మన్నాం కదా. అది లేటర్ ఇందాకనే న్యూస్ వచ్చింది ఈవినింగ్. అది పోస్ట్పోన్ చేస్తున్నారంట. ఎందుకు అని అంటే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ దీస్ పీపుల్ హ్యావ్ ఆల్సో ట్రయింగ్ టు పోస్ట్పోన్ ఇట్ టు ఏ లేటర్ డేట్. లేటర్ డేట్ అంటే ఆఫ్టర్ January 22 అనమాట. అంటే వర్డిక్ట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, దిల్సుఖ్ నగర్లో నిన్న ఈరోజు చాలా జరుగుతున్నాయి కదా ప్రొటెస్ట్. ఏది మన నిరుద్యోగ నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని గొడవ చేస్తున్నారు కదా. సో అదే పోలీసులకి అదే చాలా ఇబ్బందిగా ఉందంట. అండ్ దానికి తోడు రేపు మన ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి పెద్దలు కొంతమంది ఇప్పుడే చేయకండి అని చెప్పారనమాట. దట్ ఈస్ ద రీజన్ దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అయితే నేను కనుక్కున్నా బయట అశోక్ నగర్ మిత్రులతో, ఎందుకు ఇంత సడన్ గా ఈ ఉద్యమం ఎందుకు ఇట్లా బయటకు వచ్చింది, ఇప్పటి వరకు కామ్గా ఉన్నారు కదా, ఒక్కటేసారి 2-3 రోజుల్లోనే ఇంత హంగామా ఎందుకు అయింది అని అడిగితే ఒక మిత్రుడు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఓడియన్ థియేటర్ ఓపెనింగ్కి వస్తున్నారు కదా, ఓడియన్ మాల్. అక్కడ ముందు యాక్చువల్గా ఓడియన్ థియేటర్ ఉండే అండి. ఓడియన్ 70 mm, ఓడియన్ 35 mm, ఓడియన్ డీలక్స్ అని 3 థియేటర్స్ ఉండే 1990s. మేము చిన్నగా ఉండే అప్పుడు. ఇటు సైడ్ అటేమో ఓడియన్లు 3, ఇటు సంధ్య 70-35 దేవి, ఇటు సంధ్య సారీ ఇక్కడ సుదర్శన్ ఉండే, సుదర్శన్ 70-35 దేవి, అటు సంధ్య 70-35 అట్లా చాలా థియేటర్స్ ఉండే. సో ఇప్పుడు ఆ ఓడియన్ థియేటర్స్ కాస్త దే హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ టు మాల్. అయితే ఆ మిత్రుడు ఏమంటాడంటే, అన్న, ఆ, ఇంత పెద్ద గొడవ చేస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోకుండా మాల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మాల్ ఓపెనింగ్ ఈయన చేసినా చేయకపోయినా, ఈవెన్ ఏ ఫిలిం స్టార్ని పిలిచినా మాల్ ఓపెనింగ్ జరుగుతుంది. అది పెద్ద ఆగదు మాల్ ఓపెనింగ్, అవునా? కానీ మన నిరుద్యోగుల సమస్య మాత్రం ఈయననే తీర్చాలి. మన నిరుద్యోగుల సమస్య ఏ ఫిలిం స్టార్ తీర్చలేడు, ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ తీర్చలేడు. ఈయన మా మీద దృష్టి పెట్టకుండా ఓడియన్ మాల్ ఓపెనింగ్కి వస్తుంటే అక్కడంట ఇంకా కోపం వస్తుందంట జనాలకి. అండ్ దట్టు ఆయన ఎట్లొచ్చిండంట, అట్లొచ్చిందంట నారాయణగూడ నుంచి వచ్చిందంట, వయా నారాయణగూడ, నాట్ త్రూ దిస్ సెక్రటేరియట్ మీద ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇందిరా పార్క్ నుంచి రాలేదంట, అట్లా వచ్చిందంట. ఇంకా కాలుతుందంట వీళ్ళకి. నువ్వు అట్లా వెనకకెళ్ళి పోతావా నారాయణగూడ నుంచి, నారాయణగూడ చిక్కడపల్లి ఉంది కదండి, ఆ రోడ్లో వచ్చిందంట. సో పీపుల్ ఆర్ వెరీ అజిటేటెడ్ రైట్ నౌ. పాపం పోలీసు వాళ్ళకి ఇది పెద్ద క్లిష్టమైన పరిస్థితే, వాళ్ళని హ్యాండిల్ చేయాలి అంతా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ, మన వాళ్ళు రేపటిది పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎవరైతే రేపు మార్నింగ్ రావాలనుకున్నారో వాళ్ళందరూ ఆగిపోండి. నేను అందుకోసమే ఇప్పుడే చేస్తున్నా ఈ వీడియో. ఇప్పుడే రాకండి. ఇక్కడ నేను పెట్టింది చదువుతున్నాను. బేస్డ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ సీనియర్ లీగల్ ఎక్స్పర్ట్స్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆన్ ద Group 1 ఇష్యూ దట్ వాస్ ప్లాన్ టు బి హెల్డ్ ఎట్ ద ప్రెస్ మీట్ టుమారో, దట్ ఈస్ Sunday, January 11th. And keeping in view concerns related to the law and order and police permissions, the program is being postponed for now. We request all candidates to kindly understand the decision. Further course of action will be announced soon. ఇదండి మ్యాటర్. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. వాళ్ళ తరఫు నుంచి నేను కూడా చెప్తున్నాను. అనుకున్నాం ఒకటి కానీ అయింది ఒకటి. సరే, దాన్ని కూడా మనం గౌరవిద్దాం. దట్స్ ఫైన్. సో ఎవరైతే ప్లాన్స్ చేసుకున్నారో రేపు వద్దామని, ప్రస్తుతానికి ఆపేసేయండి. ఆఫ్టర్ 20 seconds we will again let you know. Okay. Thank you again, once again. This is Aditya Verma signing off. Thank you for watching my video.